అంటున్నాను. ఈ వీడియోలో మనం యాంకర్ ట్యాగ్ గురించి నేర్చుకోబోతున్నాం. యాంకర్ ట్యాగ్ అసలేంటంటే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి రీడైరెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే లింక్ ట్యాగ్ లాంటిది. ఓకే. అసలు అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. నేనైతే ఇక్కడ ఓ పేజ్‌కొచ్చాను గైస్ చూడండి. ఇక్కడ బైక్ ఇమేజెస్ అనేవి ఉన్నాయి. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ లాస్ట్ పేజ్ అనేది నొక్కుతానో, ఇక్కడ వేరే పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది గైస్. మీరు ఇక్కడ చూసినట్లయితే వేరే పేజ్ అయితే ఓపెన్ అయింది. అలాగే 19థ్ పేజ్ అని వచ్చాడు. అది నొక్కితే ఇక్కడ వేరే పేజ్ లింక్ అయింది గైస్. అదే ఇలా డిఫరెంట్ పేజెస్‌ని లింక్ చేయడానికి యూజ్ అయ్యేదే యాంకర్ ట్యాగ్. అసలు యాంకర్ ట్యాగ్ ఏంటో దాని ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం గైస్. ఓకే. యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్‌ని ఏతో డినోట్ చేస్తాం గైస్. యాంకర్ ట్యాగింగ్‌లో ఎలాగైతే మనం ఇమేజ్‌లో ఎస్ఆర్‌సి సోర్స్ ఈక్వల్స్ టు అని సోర్స్ రాస్తామో, అలాగే యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌రెఫ్ ఈక్వల్స్ టు అని డబుల్ కోట్స్ లోపల మనం ఇచ్చే ఫైల్ లింక్ గానీ, ఫైల్ పాత్ కానీ, లేకపోతే ఇచ్చే సైట్ లింక్ గానీ పెట్టాలి గైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో అదే యూజర్‌కి కనిపిస్తుంది గైస్. ఇక్కడ లోపల రాసే లింక్ అయితే యూజర్‌కి కనిపించదు. అలాగే యాంకర్ ట్యాగ్‌కి మెయిన్‌గా వాడే అట్రిబ్యూట్స్ అయితే ఇవి గైస్. ఓకే. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది నేమ్ అండ్ టైటిల్. ఓకే. ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మనం హెచ్‌రెఫ్ లాంగ్వేజ్ డౌన్‌లోడ్ అండ్ టార్గెట్ గురించి డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నాం గైస్. ఓకే. అసలు యాంకర్ ట్యాగ్స్‌ని దేంట్లో వాడతారో చూద్దాం గైస్. ఒక పేజ్‌ని ఇంకో పేజ్‌తో లింక్ చేయడానికి వాడుకోవచ్చు గైస్. అలాగే ఒక ఎలిమెంట్‌ని ఇండికేట్ చేయడానికి స్పెసిఫిక్‌గా, లేకపోతే ఒక ఎలిమెంట్ దగ్గర రీడైరెక్ట్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఒక వేరే పేజ్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రీడైరెక్ట్ చేసుకోవడానికైనా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక పేజ్‌ని ఇంకో పేజ్‌తో ఎలా లింక్ చేయాలో చూద్దాం గైస్. ఓకే. ఇక్కడికైతే నేను ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌లోకి అయితే వచ్చాను గైస్. అలాగే ఇది బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. నేను ఇక్కడ సేవ్ చేస్తుంటే మీరు చూడండి గైస్, యాంకర్ ట్యాగ్ అనే హెడ్డింగ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు యాంకర్ హెచ్‌రెఫ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్‌లో https://amazon.com. ఓకే గైస్. ఈ లింక్ అయితే మనం అనుకున్నట్టు జరిగితే అమెజాన్ అయితే ఇండికేట్ చేయాలి. సో, ఇక్కడ మనం క్లిక్ హియర్ అని రాస్తున్నాం గైస్. క్లిక్ హియర్. ఓకే. ఇక్కడ నేను సేవ్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్లిక్ హియర్ అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను నొక్కిన వెంటనే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం గైస్. ఇక్కడ నేను నొక్కిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, అమెజాన్ సైట్ అయితే ఓపెన్ అయింది. ఓకే గైస్. ఇదైతే ఒక పేజ్‌ని ఇంకో ఆన్‌లైన్ పేజెస్‌లో ఎలా రీడైరెక్ట్ చేయాలో చూసాం గైస్. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఉన్న హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని రీడైరెక్ట్ చేయడం ఎలాగో చూద్దాం గైస్. ఓకే. హెచ్‌రెఫ్‌లోను మీరు చూసినట్టయితే గైస్ మన ప్రీవియస్ వీడియోలో ఒక ఇక్కడ నాకు దగ్గర అయితే ఒక ఇమేజ్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ ఉంది గైస్. దీంట్లో నేను ఇమేజ్ .html దీన్నైతే లింక్ చేశాను గైస్. సో, ఇక్కడ క్లిక్ హియర్. ఇక్కడ నేను ఇమేజ్ అని రాస్తాను గైస్ లింక్‌నైతే. ఇక లింక్‌లో మీరు ఏదైనా రాసుకోవచ్చు గైస్. సేవ్ చేస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు గైస్. ఇక్కడ క్లిక్ హియర్ ఇమేజ్ అనే 2 డిఫరెంట్ ట్యాగ్స్ వచ్చింది గైస్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్‌ని అయితే క్లిక్ చేసినట్టయితే ఈ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. image.html అనేది. ఓకే గైస్. ఇక్కడైతే మనం ఒక పేజ్‌ని ఇంకో పేజ్‌తో ఎలా లింక్ చేయాలో అయితే చూసాం. ఇప్పుడు మనం ఒకే పేజ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఎలా ఇండికేట్ చేయాలో చూడబోతున్నాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్‌గా మనం ఇందాక చెప్పుకున్న అట్రిబ్యూట్స్‌లో నేమ్ అట్రిబ్యూట్ అనేది ఉంది గైస్. ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా నేను ఒక హెడింగ్స్ తీసుకుంటున్నాను గైస్. ఆ ఇమేజ్ అట్రిబ్యూట్ అనేది అయితే యాంకర్ ట్యాగ్‌లోనే యూజ్ అవుద్ది. నేను మాత్రం శాంపుల్‌గా హెడింగ్స్ తీసుకుంటున్నాను గైస్. హెడింగ్ 1. పైనదైతే కాపీ చేసుకుంటున్నాను గైస్. ఓకే గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను హెడింగ్ 1 అని పెట్టాను గైస్. సో, దీన్ని కొంచెం రీమోడల్ చేస్తున్నాను గైస్. హెడింగ్ 2, హెడింగ్ 3, హెడింగ్ 4, హెడింగ్ 5.
సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా డిఫరెంట్ హెడ్డింగ్స్ తీసుకొని ఇక్కడ సేవ్ చేసాం గైస్. బ్యాక్‌కెళ్ళి చూస్తున్నాం. రిఫ్రెష్ యాంకర్ ట్యాగ్ క్లిక్ హియర్ ఇమేజ్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3. ఓకే. మీరిక్కడ చూస్తున్నారు కదా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ 1కి ఒక యాంకర్ ట్యాగ్ పెడుతున్నాను గైస్. నేను చెప్పినట్టు నేమ్ అనే ప్రాపర్టీ అయితే నేను యాంకర్ ట్యాగ్ లోపల యూజ్ చేసుకోవచ్చు గైస్. యాంకర్ ట్యాగ్ మాత్రమే నేమ్ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది. హెచ్‌రెఫ్ మనం ఇక్కడ ఎప్పుడైతే హ్యాష్ పెడతామో అది దేన్ని ఇండికేట్ చేయట్లేదని మీనింగ్ అది. సో, దీనివల్ల మనకైతే ప్రోగ్రామ్‌లో ఎటువంటి ఎర్రర్స్ అయితే రావు గైస్. సో, ఇక్కడైతే క్లోజ్ అయింది. మీరు చూడగలుగుతున్నారు. హెడ్డింగ్ 1 అనేది ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను గైస్. ఓకే. దీనికి నేమ్ అంటూ నేను నేమ్ ఈక్వల్స్ టు శాంపుల్ అని పెడతాను గైస్. మీరైతే ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. సో, నేను కింద ఇక్కడ లాస్ట్‌లో ఇంకొక యాంకర్ ట్యాగ్ చేస్తాను గైస్. యాంకర్ ట్యాగ్ దీనికైతే నేను హెడ్డింగ్ అక్కడ శాంపుల్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ దీంట్లో అయితే శాంపుల్ అని ఇస్తున్నాను గైస్. శాంపుల్ గో టు టాప్ అని పెడుతున్నాను గైస్. గో టు హెడ్డింగ్ అని పెడుతున్నాను గైస్. గో టు హెడ్డింగ్. ఇక్కడ మీరు సేవ్ చేసినట్టయితే ఇక్కడ హెడ్డింగ్ 1 అనేది లింక్ లాగా కనిపిస్తుంది కదా గైస్. ఓకే. నేను ఇక్కడ పైనుంచి కిందకి అలా స్క్రోల్ చేసుకుంటూ వచ్చాను గైస్. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఇలా స్క్రోల్ చేయాలి. అవసరం లేకుండా ఇక్కడ డైరెక్ట్ ఒక లింక్ ఉంది గైస్. గో టు హెడ్డింగ్. ఇది నొక్కిన వెంటనే మనమైతే ఇక్కడ టాప్‌కి వచ్చేస్తుంది గైస్. హెడ్డింగ్‌ని అయితే టాప్ చేసింది. ఓకే గైస్. ఇప్పుడు మనం ఒక పేజ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఎలా ఇండికేట్ చేయాలో అయితే నేమ్ ట్యాగ్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే టైటిల్ అట్రిబ్యూట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇమేజ్ ట్యాగ్‌కి టైటిల్ TITLE టైటిల్ అట్రిబ్యూట్ రాస్తున్నాను. మై ఇమేజ్ అని రాస్తున్నాను గైస్. మై ఇమేజ్. నేను ఇక్కడైతే సేవ్ చేస్తున్నాను గైస్. ఇక్కడైతే మీకు ఇప్పుడు ఏం కనిపించదు. ఎప్పుడైతే నేను నా కర్సర్‌ని ఇమేజ్ మీద తీసుకెళ్ళి పెడతానో ఇక్కడ రిఫ్రెష్ చేసాను గైస్. ఇక్కడ ఇమేజ్ మీద తీసుకెళ్ళి పెట్టినప్పుడు మై ఇమేజ్ అని కింద బాక్స్ వస్తుంది. సో గైస్ టైటిల్ ఇమేజ్ అనేది ఇలా యూజ్ అవుతుంది గైస్. ఓకే. మా మిగిలిన వీడియోని ఫాలో అవ్వండి గైస్. ఓకే. స్టే బ్యాక్. థ్యాంక్ యూ.